Hello everyone, welcome back to my channel Ammu's Kitchen. I really hope everyone safe and healthy and happy. ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ముందుగా గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని అందులో ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ని బాగా బాయిల్ చేసుకొని మనం ముందుగా సోక్ చేసుకున్న రైస్ని బాగా బాయిల్ అయిన వాటర్లో యాడ్ చేసుకోవాలి. నేను హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నాను 1/2 కిలో. సో నేను ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను వాటర్లో సాల్ట్ అండ్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. రైస్ అనేది మనకి పొడి పొడిగా వస్తుంది ఆయిల్ యాడ్ చేసుకుంటే. రైస్ అనేది విరిగిపోకుండా చూసుకోండి. ఓకే, మనకి ఇప్పుడు వెజిటేబుల్ రైస్కి కావాల్సిన వెజిటేబుల్స్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, గ్రీన్ పీస్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్ అండ్ పైనాపిల్, స్వీట్ కార్న్ తీసుకున్నాను. మీకు కావాలితే మీకు నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోండి. పైనాపిల్, మన రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం రైస్ని సెపరేట్ చేసుకున్నాను. సో రైస్ అనేది 75% మాత్రమే కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను చూపించినట్టుగా. ఓకే, అండ్ ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను, అలాగే ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. మనకి ఇప్పుడు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. నేను స్ప్రింగ్ ఆనియన్లో వైట్ పార్ట్ ఒకటే తీసుకున్నాను. గ్రీన్ పార్ట్ వచ్చేసి మనం డెకరేట్ చేసుకుందాం. వెజిటేబుల్స్ అనేది బాగా కుక్ చేసుకోకూడదు. బాగా సాఫ్ట్ అయినా టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అనేవి. నేను సాల్ట్ యాడ్ చేశాను, అలాగే 1 స్పూన్ వెనిగర్ అండ్ 1 స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదా స్కిప్ చేయండి. వెనిగర్ అండ్ సోయా సాస్ మిక్స్ అయ్యేలాగా వెజిటేబుల్ని మిక్స్ చేసుకోండి. వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. బాగా కుక్ చేసుకోవద్దు, వాటి టేస్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది. క్యాప్సికమ్ కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. సో మనం ఇప్పుడు వెజిటేబుల్స్ కుక్ అయిపోయి రైస్ యాడ్ చేసుకుందాం. బాగా రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. రైస్ అనేది విరిగిపోకుండా చూసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా చాలా జాగ్రత్తగా మిక్స్ చేయండి. బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకోండి. చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది.
ఎప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా పైనాపిల్తో ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్ పార్ట్ వచ్చేసి మనం ఇప్పుడు కొద్దిగా వేసుకుని అది కూడా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్నీ బాగా మిక్స్ అయిపోయింది. స్ప్రింగ్ ఆనియన్స్ మనం పైన కూడా డెకరేట్ చేసుకుందాం కొద్దిగా. మన రైస్ అనేది రెడీ అయిపోయింది. యమ్మీ వెజిటేబుల్ రైస్, పైనాపిల్ వెజిటేబుల్ రైస్ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫైనల్గా పైనాపిల్ కూడా డెకరేట్ చేసుకోండి. ఓకే, రైస్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.